Hi, hello, good evening everyone. If you are watching first time my video, please do subscribe, share it and like it. మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే 5th క్లాస్ ఈవీఎస్లో మన శరీరంలోని వ్యవస్థలు అనే టాపిక్లో మనకు ఓవరాల్గా శ్వాస వ్యవస్థ అంటే రెస్పిరేటరీ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ అంటే బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్, అస్థిపంజర వ్యవస్థ అంటే స్కెల్టన్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ఇలాగా మనకు ఇన్ని మేజర్గా వచ్చేసి మనకి ఎన్ని 1 2 3 4 5 6 ఈ 6 వ్యవస్థల గురించి మనకు మన శరీరంలోని వ్యవస్థల గురించి అనే టాపిక్లో 5th క్లాస్ ఈవీఎస్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్, స్కెల్టన్ సిస్టమ్, డైజెస్ట్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్, ఇలాగా మనకు వచ్చేసి 6 వ్యవస్థల గురించి మొత్తంగా 8 వ్యవస్థలు ఉంటాయి. కానీ మన 5th క్లాస్ ఈవీఎస్లో జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్గా మనకు 6 వ్యవస్థల గురించి ఇవ్వడం జరిగింది. ఇది మనకు మన శరీరంలో వ్యవస్థల టాపిక్లో ఇక్కడ 5th క్లాస్ ఈవీఎస్లో. అయితే ఇక్కడ మనం ఫస్ట్ సిస్టమ్ అయినటువంటి శ్వాస వ్యవస్థ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకు శ్వాస వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు ఏంటంటే 3 అన్నమాట. శ్వాస వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు 3: ముక్కు, శ్వాసనాళం, ఊపిరితిత్తులు. ఇవి ముక్కు, శ్వాసనాళం, ఊపిరితిత్తులు. అయితే మనం ఇక్కడ 10th క్లాస్ లింకప్ తీసుకున్నట్టయితే శ్వాస వ్యవస్థ సంబంధించిన ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మనకు వాయు ప్రసార మార్గం ఎలా జరుగుతుందంటే వాయు ప్రసార మార్గం వచ్చేసి మనకు ఫస్ట్ నాసికా రంధ్రాలు ఇక్కడ మనకు ముక్కు రంధ్రాలు ఉంటాయి. నాసికా రంధ్రాలు, తర్వాత నాసికా కుహరం, గ్రసని అనేది మనకు ఆహార వాయు మార్గాల కూడలి అంటాం. దీన్ని మనం జంక్షన్ అంటే మనకు ఆహారము వాయువుల కూడలి మనం ఇక్కడ ఈ జంక్షన్ని మనం ఏమంటామంటే గ్రసని అంటాం. ఆహార వాయు మార్గాల కూడలి మనం జంక్షన్ అంటాం. ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకు వాయు ప్రసార మార్గాన్ని తీసుకున్నట్టయితే ఫస్ట్ నాసికా రంధ్రాలు, తర్వాత నాసికా కుహరము, తర్వాత గ్రసని, తర్వాత స్వరపేటిక, దీన్ని మనం లారింగ్స్ అంటాం కదా. స్వరపేటిక, వాయునాళము, శ్వాసనాళాలు, వాయుగోణులు, రక్తం అన్నమాట. ఇది మనకు ఆక్సిజన్ అంటే మనం పీల్చిన గాలిలో నుండి ఆక్సిజన్ శ్వాస వ్యవస్థ ద్వారా మనకు నాసికా రంధ్రాల నుంచి నాసికా కుహరంలో, తర్వాత గ్రసని తర్వాత స్వరపేటిక నుంచి వాయునాళం నుంచి శ్వాసనాళాలు, తర్వాత వాయుగోణం, తర్వాత రక్తం అన్నమాట. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నాసికా రంధ్రాలు, తర్వాత నాసికా కుహరం, తర్వాత గ్రసని తర్వాత మనకి ఇక్కడ స్వరపేటిక, ఈ స్వరపేటిక, దాని తర్వాత వాయునాళం, ఈ వాయునాళం తర్వాత మనకేంది ఇక్కడ అంటే శ్వాసన చిన్న ఉన్నాయి కదా ఇక్కడ మనకు శ్వాసనాళం, అదేవిధంగా శ్వాసనాళం తర్వాత వాయుకోశ గోళలు అంటే మనకి ఇక్కడ మనకు చిన్న మనకు బాల్స్ లాగా ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ అవి ఇలా ఉంటాయి, సంచు లాంటి నిర్మాణాలు ఉంటాయి. అయితే ఈ నిర్మాణాల్లో మనకి ఏం జరుగుతుందంటే మనకు గాలి మార్పిడి అనేది జరుగుతుంది అనమాట. గాలి మార్పిడి అంటే ఏంటంటే మనకు ఆక్సిజన్ లోపలికి రావడం, కానీ అంటే ఆక్సిజన్ ఇక్కడ లోపల రావడం, అదేవిధంగా ఇక్కడ నుంచి మనకు CO2 వీటి ద్వారా బయటికి, అంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ల మార్పిడి ఎక్కడ జరుగుతుందంటే మనకు శ్వాస వ్యవస్థలో వాయువుల మార్పిడి ఎక్కడంటే ఊపిరితిత్తుల్లోనే మనకు వాయుగోణుల్లో, దీన్ని మన ఇంగ్లీష్లో ఆల్వియోలి అంటాం. ఆల్వియోలి ఈ సంచులు లాంటి నిర్మాణాల్లో మనకి ఇక్కడ అంటే గాలి గదులు అంటాం. వీటినే వాయుగోణం అంటే వీటిని ఏమంటామంటే గాలి గదులు అంటాం. ఈ గాలి గదుల్లో వాయువుల మార్పిడి జరుగుతుంది అనమాట. వాయువుల మార్పిడి అనేది మనకు ఆక్సిజన్ మనకు రక్తకేశ నాళికల్లో వెళ్ళడం, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ మన ఈ గాలి గదుల నుంచి మళ్ళీ ఎక్కడ నుంచి రావడం, మళ్ళీ రివర్స్ అనమాట. రక్తం నుంచి వాయుగుండంలో, తర్వాత శ్వాసనాళాలు, వాయునాళము, స్వరపేటిక, గ్రసని, నాసికా కుహరం, నాసికా రంధ్రాలు అనమాట. ఇది మనకు శ్వాస మార్గం అంటే మనకు వాయు ప్రసార మార్గం ఎలా జరుగుతుందని చెప్పేసి ఊపిరితిత్తులు మరొకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ మనకు నాసికా రంధ్రాలు అంటే ముక్కు రంధ్రాలు, తర్వాత నాసికా కుహరం అనమాట. దాని తర్వాత గ్రసని, దీన్ని మనం ఆహార వాయు మార్గాల కూడిన జంక్షన్ అంటాం. దాని తర్వాత స్వరపేటిక, దాని తర్వాత వాయునాళము, శ్వాసనాళాలు, తర్వాత వాయుకోశ గోణులు అంటే మనకు చిన్న మనకు గాలి గదులు ఉంటాయన్నమాట. ఇలా గాలి గదులు ఉంటాయి. వీటిలో ఏం చేస్తున్నాయి ఇక్కడ మనకు రక్తకేశ నాళికల ద్వారా
గ్యాసెస్ అనేది ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. ఈ గాలి గదుల నుంచి వీటిపైన మనకు చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి అన్నమాట. ఈ రక్తాన్ని ఇక్కడ మనకు ఆక్సిజన్ని, మన కార్బన్ డైఆక్సైడ్ని అంటే ఆక్సిజన్ రహిత రక్తాన్ని, ఆక్సిజన్ సహిత రక్తాన్ని మోసుకెళ్ళడం, ఆక్సిజన్ రహిత రక్తాన్ని ఇక్కడ తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ గాలి గదుల్లో మనకు గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వాయువుల మార్పిడి అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ ఈ గాలి గదుల పైన మనకి ఏముంటాయంటే సూక్ష్మ రక్త కేశనాళికలు ఉంటాయి. ఏముంటాయి? సూక్ష్మ రక్త కేశనాళికలు. మనకి ఇలాగా రక్త కేశనాళికలు ఏం చేస్తాయంటే ఇవి అంటే మనకు బ్లడ్ పైప్స్ అనమాట. ఇవి చిన్నగా ఉంటాయి. మనకు సిరలు దమ్ములతో పాటు రక్త కేశనాళికలు ఉంటాయి అన్నమాట. ఇవి రక్త కేశనాళికలు అని చెప్పేసి మనకు ఇక్కడ మనకు గాలి గదుల పైన ఏర్పడి ఉంటాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే మనకు గుండె ద్వారా ఆక్సిజన్ రహిత రక్తాన్ని అంటే అనగా కార్బన్ డైఆక్సైడ్ కలిగిన రక్తాన్ని ఇక్కడ మనకు గాలి గదుల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తుంటే ఇక్కడ మనం ఈ గాలి గదుల ద్వారా మనకు కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ శ్వాసనాళికలు, తర్వాత శ్వాసనాళము, తర్వాత వాయునాళం నుంచి మనకు స్వరపేటిగా గ్రసని తర్వాత ఇలా బయటికి రావడం. అదేవిధంగా మనకు కార్బన్ డైఆక్సైడ్ మనకు ఆక్సిజన్ అనేది మనకి గాలి గదుల నుంచి మళ్ళీ రక్తకేశన నాళికల నుంచి మళ్ళీ ఇక్కడ గుండెకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. గుండె నుంచి మన శరీరంలోని అన్ని భాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకు మెయిన్గా వచ్చేసి వాయువుల మార్పిడి ఎక్కడ జరుగుతుందంటే మనకు వాయుగోణంలో, వీటిని మనం గాలి గదులు అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు పీల్చే వాయువులో శాతం, తర్వాత వదిలే గాలి ఏముంటుంది ఒకసారి మనకు మనం పీల్చే గాలిలో ఎంత శాతం ఉంటుంది, వదిలే గాలిలో ఎంత శాతం అని చెప్పేసి ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఆక్సిజన్ వచ్చేసి మనకు పీల్చే గాలి ఎంత అంటే 21% ఉంటే మనకు వదిలే గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత అంటే 16% ఉందన్నమాట. మనకు పీల్చే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి మనకు 0.03% ఉన్నట్టయితే మనకు వదిలే గాలిలో 4.4% ఉంటుందన్నమాట. అదేవిధంగా నైట్రోజన్ వచ్చేసి పీల్చే గాలిలో 78% ఉంటే మనకు వదిలే గాలిలో 78% అనమాట. ఏం చేంజ్ అది ఇక్కడ. ఇవి మనకు పీల్చే గాలిలోని వాయువుల శాతం ఎంత, వదిలే గాలిలో వాయువుల శాతం అని చెప్పేసి మన టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆక్సిజన్ 21% అవుతే వదిలే గాలిలో 16% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ 0.03 అయితే మనకు వదిలే గాలిలో 4.4. అదేవిధంగా నైట్రోజన్ 78% అవుతే వదిలే గాలిలో కూడా 78% ఉందన్నమాట. అంటే నైట్రోజన్ ఎలాంటి మార్పు ఉండదు, కార్బన్ డైఆక్సైడ్ మాత్రం మనకు 4.4 అనమాట. ఆక్సిజన్ అంటే మనకు ఒక 5% తగ్గుతుంది అనమాట. ఇది మనకు వాయు ప్రసార మార్గం ఎలా జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ముక్కులోని వెంట్రుకలు అదేవిధంగా తేమ ఏం చేస్తాయంటే ముక్కులోని వెంట్రుకలు తర్వాత తేమ ఏం చేస్తాయంటే ఇవి మనకు గాలిలో ఉన్నటువంటి దుమ్ము ధూళి కళాన్ని మనం ఆపుతాయి అన్నమాట. ఇవి మనకు సంచుల వంటి నిర్మాణాలు, వీటిని మనం ఊపిరితిత్తులు అంటాం. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకొస్తుందంటే మనకు గ్రసని. ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు ఉపజీవక, దాన్ని మనం ఎపిగ్లోటిస్ అంటాం. ఉపజీవక వచ్చేసి ఏం చేస్తుంటే మనకు వాయునాళము అదేవిధంగా శ్వాసనాళం రెండు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం తిన్న ఆహారం డైరెక్ట్గా ఈ వాయునాళంలో పోకుండా ఈ ఉపజీవక ఏం చేస్తుందంటే డైరెక్ట్గా మనకు ఇక్కడ ఆహార నాళంలో వెళ్ళే విధంగా ట్రై చేస్తుంది అనమాట. దీన్ని మనం ఏమంటామంటే ఉపజీవక లేదా ఎపిగ్లోటిస్ అంటాం. మనకు ఇదేది వాయునాళం, ఇది శ్వాసనాళం అనుకుంటే వాయునాళంలో మనం తిన్న ఆహారం లోపలికి వెళ్ళకుండా మనకు డైరెక్ట్గా ఆహార నాళంలో ప్రవేశించడం మనకి ఏది అడ్డుపడుతుందంటే మనకు తిన్న తర్వాత ఇక్కడ నోటి ద్వారా మనం తిన్నప్పుడు ఇక్కడ డైరెక్ట్గా మనకు వాయునాళంలో రాకుండా ఉపజీవక ఎపిగ్లోటిస్ ఏం చేస్తుంటే మనం ఇక్కడ డైరెక్ట్గా ఈ వాయునాళానికి అడ్డుపడి మనకు ఆహార నాళంలో వెళ్ళే విధంగా ట్రై చేస్తాం అనమాట. దీన్ని ఉపజీవక అంటాం. గ్రసన అనేది గ్రసన అనేది జంక్షన్ అనమాట, ఆహార వాయు మార్గాలు కూడదు అనమాట. నెక్స్ట్ ఓకే, ఇది సంచుల నిర్మాణాలు. అయితే మనకి ఇక్కడ మనకు ఈ నార్మల్గా ఊపిరితిత్తులు వచ్చేసి మనకు ఎన్ని మిల్లీలీటర్ వరకు కెపాసిటీ ఉంది. మనకు దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 5800 ml అనమాట. 5800 ml దీని యొక్క కెపాసిటీ వీటి యొక్క కంప్లీట్ కెపాసిటీ వచ్చేసి ఎంత అంటే మనకు 5800. నార్మల్గా మనం పీల్చేటప్పుడు వదిలేటప్పుడు ఎంత అంటే మనకు 500 ml గాలి అనేది మనకు పీల్చడం వదలడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు కంప్లీట్గా గాలి వదిలినా కూడా మనకి ఇంకా ఎంత ఉంటుంది అంటే మనకు అక్కడ 1200 ml దాంట్లో సంచులో ఉంటుంది అనమాట. కంప్లీట్గా మనకు బయటికి వదిలినప్పటికీ కూడా దాంట్లో ఈ సంచుల్లో ఎంత ఉంటుంది మనకి ఇంకా
1200 మిల్లీలీటర్ల గాలి అలాగా ఉంటుంది అనమాట. నార్మల్గా ఈ సంచుల కెపాసిటీ ఎంత అంటే మనకు 5800 ml మిల్లీలీటర్లు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనం పీల్చే గాలిలో వాయువుల శాతం ఎంత, వదిలే గాలిలో వాయువుల శాతం ఎంత, అదేవిధంగా ఉచ్ఛ్వాసం అంటే ఏంది, నిశ్వాసం అంటే ఏంది. ఉచ్ఛ్వాసం అంటే మనం గాలి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసం అంటాం, ఇన్హేల్. మనం గాలి వదలడాన్ని మనం ఏమంటామంటే ఎగ్జేల్, నిశ్వాసం అంటాం. ఒక నిశ్వాసాన్ని మనం ఏమంటాం అంటే ఇక్కడ ఒక శ్వాసక్రియ అంటాం, రెస్పిరేషన్ అంటాం. ఈ రెస్పిరేషన్ అనే పదం శ్వాసక్రియ అంటాం. శ్వాసక్రియని మనం ఇంగ్లీష్లో రెస్పిరేషన్ అంటాం. రెస్పిరేషన్ అనే పదం రెస్పైర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. రెస్పైర్ అనగా పీల్చడం అని అర్థం అనమాట. ఇది మనకు 10th క్లాస్ ఉన్నటువంటి లింకప్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనకు 5th క్లాస్లో జస్ట్ మనకు ముఖ్యమైన భాగాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు వాయుల మార్పిడి ఎక్కడ జరుగుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్, గాలి అంటే వాయుల మార్పిడి వచ్చేసి గాలి గదుల్లో జరుగుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముఖ్యమైన భాగాలు వచ్చి ముక్కు, శ్వాసము, ఊపిరితిత్తులు. మనకు వాయు ప్రసార మార్గం చాలా ఇంపార్టెంట్. ఇది మనకు శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వ్యవస్థ తీసుకున్నట్టయితే రక్త ప్రసరణ వ్యవస్థ. ఇది మనకు బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అన్నమాట. నెక్స్ట్ మనం రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నట్టయితే రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్యంగా మనము ఈ గుండె తీసుకున్నట్టయితే మొత్తం శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది అనమాట. అంటే మనం శరీరం మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే ఈ గుండె ఏం చేస్తుందంటే రక్తాన్ని సరఫరా చేస్తుంది అనమాట. గుండె మొత్తం శరీరానికి సరఫరా చేస్తుంది. అయితే మనకు ఈ గుండె వచ్చేసి మన పిడికిలి పరిమాణం ఉంటుంది. గుండె వచ్చేసి మన పిడికిలి పరిమాణం ఉంటుంది అనమాట. పిడికిలి పరిమాణం ఉంటుంది. అయితే ఈ గుండెని 3 భాగాలు చేసినట్టయితే, గుండెని మొత్తంగా 3 భాగాలు చేసినట్టయితే 2/3 వంతు ఎక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. మనకు అంటే 2 భాగాలు, అంటే గుండెని 3 ముక్కలు చేసినట్టయితే మనకు 2 భాగాలు ఎక్కడ ఎడమ వైపు ఉంది అనమాట. నెక్స్ట్ 3 భాగాల్లో ఒక భాగం ఎక్కడ ఉందంటే మనకు కుడి సైడ్, రైట్ సైడ్ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ ప్రాంతం ఎక్కడ ఉంటుందని మనకు 2/3 వచ్చేసి లెఫ్ట్, 1/3 వచ్చేసి మనకు కుడి ప్రాంతం ఉంటుంది అనమాట. అయితే గుండెకి సంబంధించిన డాక్టర్ మనం ఏమంటామంటే కార్డియాలజిస్ట్ అంటాం. అయితే మనకు నార్మల్గా గుండెలో 4 గదులు ఉంటాయి. పై వాటిని మనం కర్ణికలని, కింది వాటి జట్టికలు అని చెప్పేసి, వీటి గురించి మనం తర్వాత క్లాస్లో గుండెకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించింది డీప్గా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అయితే మనకు రక్తం తీసుకున్నట్టయితే రక్తం ఏం చేస్తుందంటే, రక్తం యొక్క పని ఏంటంటే శరీరం యొక్క ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం, అంటే శరీరం యొక్క టెంపరేచర్ని కంట్రోల్ చేయడం అన్నమాట. అదేవిధంగా రోగకారకాలపై పోరాడడానికి ఉపయోగపడుతుంది. అంటే మనకు ఏమైనా రోగాలు వచ్చినప్పుడు వాటితో ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతున్నాం. రోగకారకాలపై పోరాడడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రక్తంలో ఎక్కువ ఏముంటుందంటే మనకు రక్తంలో వచ్చేసి ద్రవ రూపంలో ఉన్నటువంటి ప్లాస్మా ఎక్కువ ఉంటుందన్నమాట. మనకు రక్తంలో ఏది ఎక్కువ ఉంటుందని మనకు ప్లాస్మా, ద్రవ రూపంలో ఉన్నటువంటి ప్లాస్మా ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే రక్తంలో మనకు 3 రకాల కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలయికలు. మనకు రక్తంలో 3 రకాల కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలయికలు. ఎర్ర రక్త కణాలు వచ్చేసి మనకు శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ రవాణా చేస్తుందన్నమాట. తెల్ల రక్త కణాలు వచ్చేసి ఏం చేస్తాయంటే మనకు రోగకాల క్రిములపై పోరాడతాయి. అదేవిధంగా రక్త ఫలికలు వచ్చేసి మనకు రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి అన్నమాట. ఇక్కడ మనకు 3 రకాల రక్తంలో 3 రకాల కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. ఎర్ర రక్త కణాలు వచ్చేసి ఆక్సిజన్ని రవాణా చేస్తుంది. తెల్ల రక్త కణాలు వచ్చేసి రోగకారక క్రిములపై పోరాడుతుంది. అదేవిధంగా రక్త ఫలికలు వచ్చేసి రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది అనమాట. ఇది మనకు 5th క్లాస్ సివిఎస్ వచ్చిన రక్త ప్రసరణ వ్యవస్థ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం అస్థిపంజర వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దాం. అస్థిపంజర వ్యవస్థ గురించి డిస్కస్ చేసినట్టయితే అస్థిపంజర వ్యవస్థ స్కెల్టన్ సిస్టమ్. అయితే ఇక్కడ మనం 6th క్లాస్ లింకప్ టాపిక్స్ కూడా కొన్ని తీసుకుందాం ఇక్కడ. అయితే మానవ శరీరంలో ఎముకల సంఖ్య ఎంత అంటే మనకు 206, మొత్తం ఎముకలు ఏంటంటే 206. అదేవిధంగా కీళ్ళు వచ్చేసి, అంటే కీళ్ళు అంటే మనం ఏమంటాం, జాయింట్స్ అంటే ఏమంటాం, జాయింట్స్ వచ్చేసి ఏంటంటే 230 అనమాట, 230 అనమాట. ఎముకలు వచ్చేసి 206. అయితే ఈ మనకు పుర్రె వచ్చేసి ఎన్ని ఎముకలు అంటే, పుర్రెలో ఈ స్కల్ అంటాం కదా, పుర్రెలో 22 ఎముకలు ఉంటాయి అనమాట. మనిషి మెడ, అదేవిధంగా జిరాఫీ మెడలో ఎన్ని ఎముకలు ఉంటాయంటే 7 ఎముకలు ఉంటాయి అనమాట, 7 బోన్స్. మనిషి మెడలో, జిరాఫీ మెడ ఎన్ని ఎముకలు ఉంటాయి, 7. పుర్రెలో వచ్చేసి 22 ఎముకలు ఉంటాయి అనమాట. మన శరీరం మొత్తంలో వచ్చేసి 206 ఎముకలు. కీళ్ళు వచ్చేసి ఎంతంటే మనకు 230 ఉంటాయి అనమాట. అయితే అదేవిధంగా వెన్నెముకలోని వెన్నుపూసల మధ్య
మనకు ఎన్ని ఎముకలు ఉంటాయంటే మొత్తంగా వచ్చేసి 33 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? మొత్తంగా 39. అంటే మనకు చిన్నప్పుడు 33 ఉన్నట్టయితే మనకు తర్వాత పెద్దగా అయిన తర్వాత అంటే ప్రౌఢజీవిగా ఉన్నప్పుడు చివర 5 కలిసి ఒకటవుతుందన్నమాట. 4 కలిసి ఒకటైవి మొత్తంగా ఎన్ని అవుతాయి అంటే మనకు ఓవరాల్గా అంటే స్టార్టింగ్లో మనకి ఎన్ని పూసలు ఉంటాయంటే 33 ఉంటాయి. ఈ 33లో మనకు చివరి 5 కలిసి ఒకటి, తర్వాత 4 కలిసి ఒకటి, మొత్తం ఎంత అవుతాయి అంటే మనకు 26 ఎముకలు ఉంటాయి అన్నమాట. ఎన్ని ఉంటాయి మొత్తంగా? తర్వాత వచ్చేసి 26 వెన్నుపూసలు అవుతాయి అన్నమాట. అంటే స్టార్టింగ్లో 33 ఉన్నట్టయితే చివరి 9 అనగా 5 కలిసి ఒకటి, తర్వాత 4 కలిసి ఒకటి అయ్యి కంప్లీట్గా మనకు ఈ 33లో ఎన్ని అవుతాయి అంటే మనకు 26 అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ మనకు అదేవిధంగా మనకు కాల్షియం వచ్చేసి ఎముకలు దృఢంగా ఉంచుతుంది అనమాట. కాల్షియం వచ్చేసి అంటే ఎముకలు దృఢంగా వస్తుంది. ఎముకల్లో ఏముంటుంది? ఎముకల్లో కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి అన్నమాట. ఎముకలు ఏముంటాయి? కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి. అదేవిధంగా మనకు రక్తంలో ఏముంటుంది అంటే మనకు ఐరన్ ఉంటుంది. క్లోరోఫిల్ మనకు క్లోరోఫిల్ అంటే ఆకుల్లో ఏముంటుంది అంటే మనకు మెగ్నీషియం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వెయిట్లో ఏముంటుందని చెప్పేసి. ఎముకల్లో కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటుంది. రక్తంలో ఐరన్, ఎఫీ. మనకు క్లోరోఫిల్ వచ్చేసి ఏముంటుంది అంటే మనకు మెగ్నీషియం ఉంటుంది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు ఏవంటే ఆకుకూరలు, అదేవిధంగా పాలోత్పత్తులు. కాల్షియం ఎక్కువ ఉండే పదార్థాలు ఏది? ఆకుకూరలు, పాలోత్పత్తులు. మన శరీరానికి ఎండ తగ్గడం వల్ల ఏమొస్తుందంటే మనకు విటమిన్ డి అనేది లభిస్తుంది అనమాట. శరీరానికి ఎండ తగ్గడం వల్ల ఏం లభిస్తుంది? మనకు విటమిన్ డి లభిస్తుంది. ఎముకల డాక్టర్ని మనం ఏమంటామంటే ఆర్థోపెడిషన్ అంటాం. ఎముకల డాక్టర్ మనం ఏమంటాం? ఆర్థోపెడిషన్ అంటాం. అయితే అదేవిధంగా మెత్తని ఎముకను ఏమంటామంటే మృదులాస్థి లేదా కార్టిలేజ్ అంటాం. మెత్తని ఎముకను ఏమంటామంటే ఈ మెత్తని అంటే ఎక్కడంటే మనం ఎక్కడెక్కడ ఉందంటే చెవి, ముక్కు, అదేవిధంగా మనకు పక్కటెముకలు, ఉరోస్థికి మధ్యలో మెత్తని ఎముకను మనం మృదులాస్థి అంటాం. మృదులాస్థిని మనం ఇంగ్లీష్లో కార్టిలేజ్ అంటాం. ఈ కార్టిలేజ్ ఎక్కడ ఉంటుంది? మనకు చెవి ప్రాంతంలో, ముక్కు, పక్కటెముకలు, ఉరోస్థికి మధ్యలో, అంటే ఈ పక్కటెముకలు ఉరోస్థికి మధ్యలో ఉంటుంది. అదేవిధంగా వెన్నెముకలో వెన్నుపూసల మధ్య ఉంటుందన్నమాట. ఈ మృదులాస్థి వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే మనకు చెవి, ముక్కు, అదేవిధంగా పక్కటెముకలు, ఉరోస్థికి మధ్యలో, వెన్నుపూస మధ్యలో ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు ఇక్కడ రెండు ఎముకలను కలపడానికి ఏం ఉపయోగపడుతుంది అంటే తంత్రిత నిర్మాణం ఏది? లిగమెంట్ అనమాట. ఇది రెండు ఎముకలను కలపడానికి ఏం ఉపయోగపడుతుంది అంటే కండర వంటి నిర్మాణాలు ఏవంటే మనకు లిగమెంటు. దీన్ని మనం సంధిబంధనం అంటాం. అదేవిధంగా ఎముక కండరాన్ని కలపడానికి ఏమంటే ఇక్కడ ఇవి ఏ ఉపయోగపడుతుంది అంటే మనకు టెండాన్ అంటాం. వీటిని ఏమంటామంటే స్నాయు బంధనం అంటాం. చూసుకున్నట్టయితే రెండు ఎముకలు కలపడానికి ఉపయోగపడే కండరం అంటే తంతులో నిర్మాణాలు మనం ఏమంటాం? లిగమెంట్. దాన్ని సంధిబంధనం. ఎముక కండరాన్ని కలిపే నిర్మాణాలు ఏవంటే టెండాన్ అనమాట. వీటిని స్నాయుబంధనం అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కీళ్ళు మాట్లాడుకున్నట్టయితే కీళ్ళు వచ్చేసి మనకు కదిలే కీళ్ళు, కదలని కీళ్ళు. కదలనివి. కదిలే కీళ్ళు వచ్చేసి మళ్ళీ మనకు మడతబందు కీలు, బొంగరపు కీలు, బంతిగిన్నె కీలు, జారడి కీలు. మడతబందు కీలు వచ్చేసి ఎక్కడంటే మనకు మోకాలు, మోచేయి. మడతబందు కీలు ఎక్కడ? మోకాలు, మోచేయి అనమాట. మోచేయి అంటే మనకి ఇలా మడతబందు కీలు మనకు జాయింట్స్ మోకాలు, మోచేయి మనకి ఏదంటే మడతబందు కీలు. బొంగరపు కీలు అంటే మనకు బొంగరంలాగా అంటే మెడ ప్రాంతం అనమాట. ఇలా బొంగరంలాగా తిరుగుతాం కదా ఇక్కడ. ఇది మనకి ఇదేంటే మనకు బొంగరపు కీలు వచ్చేసి మనకు మెడ. నెక్స్ట్ వచ్చేసి బంతిగిన్నె కీలు అంటే మనకు బంతి విసరడానికి ఇలా ఉపయోగించడానికి ఏదంటే మనకు బంతిగిన్నె కీలు ఇక్కడ భుజాలు అనమాట, భుజ ప్రాంతం. తర్వాత జారడి కీలు వచ్చేసి మణికట్టు, తర్వాత వెన్నెపూసల మధ్య అనమాట. మణికట్టు, వెన్నెముకలోని వెన్నెపూసలు. మనకు మడతబందు కీలు వచ్చేసి అంటే మోకాలు, మోచేయి. అదేవిధంగా బొంగరపు కీలు వచ్చేసి ఏ ప్రాంతం? మెడ ప్రాంతము. బంతిగిన్నె కీలు వచ్చేసి భుజాలు అనమాట. ఈ భుజాలు మనకు గిన్నె లాక్కుంటే భుజాలు. జారడి కీలు వచ్చేసి మనకు మణికట్టు, అదేవిధంగా వెన్నెముకలోని వెన్నెపూసలు అనమాట. నెక్స్ట్ కదలని కీలు వచ్చేసి మనకి ఏదంటే కదలని వచ్చేసి పుర్రె, పైదవడ అనమాట. పైదవడ, పుర్రె మన కదలని కీళ్ళు. మనకి ఇవి ఇక్కడ 6th క్లాస్, మనకు 5th క్లాస్, అదేవిధంగా 6th క్లాస్లో ఉన్నటువంటి లింక్ టాపిక్స్ చూసుకున్నట్టయితే మరొకసారి అస్థిపంజర వ్యవస్థ, దీన్ని స్కెలిటన్ సిస్టమ్ అంటాం.
మానవ శరీరంలో ఎముకలు వచ్చేసి 206. మొత్తం ఎన్ని కీళ్ళు ఉంటాయంటే మన 230. ఈ కీళ్ళలో మళ్ళీ మనకు 2 రకాలు ఉంటాయి, కదిలే కీళ్ళు, కదలనివి. కదలనివి వచ్చేసి మనకి ఎక్కడంటే పైదవడ పుర్రె. కదిలే వచ్చేసి 4 రకాలు, మడతబందు కీలు, మోకాలు మోచేయి ప్రాంతంలో, బొంగరపు కీలు వచ్చేసి మెడ ప్రాంతంలో, బంతి కిన్నె వచ్చేసి భుజ ప్రాంతంలో, జాడకీలు వచ్చేసి మణికట్టు, వెన్నెముకలని వెన్నుపూసల మధ్య అనమాట. అయితే మనకు వెన్నెముకలో మొత్తం వెన్నుపూసల సంఖ్య ఎంత 33. అయితే మన తర్వాత మళ్ళీ చివరి 9 కలిసి ఏమవుతుంటే 5 కలిసి 1, తర్వాత 4 కలిసి 1 మొత్తంగా 26గా మారిపోతుంది అనమాట. మనకు ఎముకల్లో కాల్షియం ఉంటుందన్నమాట. ఎముకల్లో కాల్షియం ఫాస్ఫరస్ ఉంటుంది. కాల్షియం ఎముకలను దృఢంగా వస్తుంది అనమాట. కాబట్టి కాల్షియం ఎక్కడ ఉంటుంది ఎక్కువగా? ఆకుకూరల్లో, పాలోత్పత్తిలో ఉంటుంది. మనకు రక్తంలో ఏముంటుందంటే ఐరన్ ఉంటుంది. క్లోరోఫిల్లో మెగ్నీషియం ఉంటుంది. 2 ఎముకలను కలపడానికి ఉపయోగపడేది అంటే మనకు లిగమెంటు. ఎముక కండరాన్ని కలిపేది అంటే టెండాను. పుర్రెలో 22 ఎముకలు ఉంటాయి. మనిషి మెడలో, అదే జిరాఫ్ మెడలో 7 ఎముకలు ఉంటాయి అన్నమాట. మనకు మృదులాస్థి ఎక్కడ ఉందంటే మనకు మృదులాస్థి అంటే మనం మెత్తని ఎముకని మనం మృదులాస్థి అంటాం. ఎక్కడ? చెవి, ముక్కు, పక్కటి ఎముకలకు ఉరేస్థ మధ్యలో, అదేవిధంగా వెన్నెముక, వెన్నుపూసల మధ్యలో ఉంటుందన్నమాట. అయితే శరీరానికి ఎండ తగ్గడం వల్ల విటమిన్ డి లభిస్తుంది. ఎముకల డాక్టర్ మనం ఏమంటామంటే ఆర్థోపెడిషన్ అంటాం. ఇది మనకు అస్థిపంజర సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ 5th and 6th క్లాస్లో లింకప్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం జీర్ణ వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం జీర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నట్టయితే డైజెస్ట్ సిస్టమ్. అయితే మనకు 5th క్లాస్లో కడుపు కిటికీ అని చెప్పేసి ఒక ప్రయోగం అనమాట. దీన్ని ఎవరు నిర్వహించారంటే డాక్టర్ బీమాంట్ అని వచ్చేసి డాక్టర్ బీమాంట్ ప్రయోగం నిర్వహించడం జరిగింది. ప్రయోగం పేరు ఏమంటే మనకు కడుపు కిటికీ అని చెప్పేసి అనమాట. ఈ ప్రయోగం ఎవరిపై చేశారంటే మార్టిన్ అనే సైనికుని పైన. ఆయనకు 18 years ఉంటాయి. ఆయనకు మార్టిన్ అనే ఒక సైనికుని పైన ఎవరు డాక్టర్ బీమాంట్ ఎన్ని సంవత్సరాలు చేశారంటే 9 years పాటు, అంటే 9 సంవత్సరాలు ఆయన ప్రయోగాలు చేశాడు. ఎప్పుడంటే 1822 సంవత్సరంలో అనమాట. జీర్ణ వ్యవస్థ సంబంధించిన ఒక ప్రయోగం వచ్చేసి ఎవరు? డాక్టర్ బీమాంట్ మార్టిన్ అనే సైనికుని పైన ఎప్పుడు 1822లో ఎన్ని సంవత్సరాలు ప్రయోగాలు చేశారంటే ఆయనకు 9 years ప్రయోగాలు చేశారనమాట. ఈయనకు గాయం నయం కావడానికి వచ్చేసి 1.5 year టైం పట్టిందనమాట. ఎంత? గాయం నయం కావడానికి 1.5 year టైం అవుతే ఈయన ప్రయోగాలు మాత్రం ఎన్ని సంవత్సరాలు కొనసాగించాడంటే 9 years కొనసాగించాడు. అయితే ఇక్కడ మనకు కడుపులో ఉన్న రసాలన్నీ కూడా మెయిన్గా ఏ గుణాన్ని కలిగి ఉంటాయి అంటే ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి. మన కడుపు కూడా ఎప్పుడు 20% 25% ఖాళీగా ఉండాలి. మన కంప్లీట్గా ఎప్పుడు కూడా ఫుల్గా తినొద్దు అనమాట. 25% ఖాళీ ఉండాలి. మన కడుపులో ఉండే ఉష్ణోగ్రత సుమారుగా ఎంత ఉంటుందంటే 30 degrees Celsius ఉంటుంది అనమాట. మన కడుపులో సాధారణంగా ఎంత ఉష్ణోగ్రత ఉంటుందంటే మనకు 30 degrees Celsius. మన కడుపులో ఉన్న రసాలు ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి. మన కడుపు వచ్చేసి ఎంతవరకు ఖాళీ పెట్టుకోవాలి? 25% ఖాళీగా ఉంచుకోవాలి. మనకు కడుపు కిటికీ ప్రయోగం నిర్వహించింది ఎవరంటే డాక్టర్ బీమాంట్. ఈయన మార్టిన్ అనే సైనికుని పైన ప్రయోగాలు చేస్తాడనమాట. ఎన్ని సంవత్సరాలు అంటే 9 years. ఎప్పుడంటే 1822లో. మార్టిన్ సైనిక్ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఆయనకు 18 years ఉంటాయి అనమాట. ఈయన గాయం మాత్రం ఎప్పుడు ఏమైందంటే 1.5 year. అయితే ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి ఈయన ఏం చేస్తారంటే ఇక్కడ ఈయన ఈ కడుపులో ఉన్నటువంటి మార్టిన్ సైనికుని యొక్క కడుపులో ఉన్నటువంటి జీర్ణరసాలు తీసుకుంటారు అనమాట. జీర్ణరసాలు తీసుకుని ఏం చేస్తాడు అక్కడ కడుపులో ఈయన చేసినటువంటి ప్రయోగాలన్నీ కూడా మనకు ఇక్కడ ఒక బాక్స్లో ఇవ్వడం జరిగింది అనమాట. చూసుకున్నట్టయితే ఆహార పదార్థము జీర్ణం కావడానికి పట్టిన సమయం, తీసుకున్నట్టయితే అంటే ఈయన చేసిన ప్రయోగాలు అంటే ఏం చేశాడు? ఈయన ఆ కడుపులో ఉన్నటువంటి జీర్ణరసాలు బయటికి తీసుకుని, అంటే ఆ రంధ్రం ద్వారా బయటికి తీసుకుని అంటే ఒక గ్లాస్లో ఆ జీర్ణరసాలను వేసాడు అనమాట. అంటే మనకు ఆహారం జీర్ణం కావాలంటే జీర్ణరసాలు అంటే HCl లాంటి పదార్థాలు కావాలి. కాబట్టి మన ఎంజైమ్స్ అవన్నీ తోడ్పడతాయి. కాబట్టి ఆ కడుపులో ఉన్నటువంటి ఎంజైమ్స్ని తీసుకుని ఒక గ్లాస్లో నిర్వహించి ఆయన కడుపులో మార్టిన్ కడుపులో ఏవైతే ఆహారాన్ని పంపిస్తాడో ఈ గ్లాసులు కూడా అదే ఆహారాన్ని తీసుకుని ఆ జీర్ణరసాలతో ఏం చేస్తారంటే ప్రయోగాలు నిర్వహిస్తారనమాట. అంటే కడుపులో జీర్ణం కావడానికి ఎంత సమయం పడుతుంది, అదేవిధంగా ఆ గ్లాస్లో జీర్ణం కావడానికి ఎంత సమయం పడుతుంది చెప్పేసి ఈయన ప్రయోగాలు చేయడం అనమాట. ఆ జీర్ణరసాలు మాత్రం ఎక్కడ తీసుకుంటారంటే ఆయన మార్టిన్ యొక్క సైనికుల యొక్క కడుపు నుంచి జీర్ణరసాలు ఆ గ్లాస్లో తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఆహార పదార్థం ఇస్తాడు అనుకోండి, అదే ఆహార పదార్థాన్ని ఆ గ్లాస్లో కూడా వేసి మనకు కడుపులో ఎంత జీర్ణం అవుతుంది, అదేవిధంగా ఆ గ్లాస్లో ఎంత సమయం జీర్ణం అవుతుంది చెప్పేసి ఈయన ప్రయోగాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ ప్రయోగాలకు సంబంధించిన పట్టిక ఇదనమాట. అయితే ఫస్ట్ మరిగించిన పాలు తీసుకున్నట్టయితే 2 hours 15 minutes అవుతాయి. ఎక్కడ? కడుపులో. జీర్ణరసాలు ఉన్న గ్లాసులో అవుతాయి. జీర్ణరసాలు ఉన్నటువంటి గ్లాసులో అయితే ఇది కడుపులో అనమాట, స్టమక్లో. ఇది ఎక్కడ? ఇది స్టమక్లో 2 hours 15 minutes. జీర్ణరసాలు ఉన్న గ్లాసులో ఎంత అంటే మనకు 4 hours
45 మినిట్స్ అనమాట. ఇది మరగించని పాలు అంటే నార్మల్ మిల్క్ 2 hours 15 minutes, ఇక్కడ 4 hours 45 minutes అనమాట. అంటే దాదాపుగా ఇంత 2.5 గంటల సమయం ఎక్కువ అనమాట ఇక్కడ. నెక్స్ట్ మరిగించిన పాలు, బాయిల్డ్ మిల్క్ అనమాట. బాయిల్డ్ మిల్క్ వచ్చేసి ఎంత, ఇక్కడ 2 hours, ఇక్కడ 4 hours 15 minutes, 4 గంటల 10 నిమిషాలు. కడుపులో ఇది జీర్ణరసాలను గ్లాసులో. పూర్తిగా ఉడికిన గుడ్డు వచ్చేసి మనకు కంప్లీట్గా బాయిల్డ్ అయినటువంటి ఎగ్ తీసుకున్నట్టయితే 3 గంటలు 30 నిమిషాలు కడుపులో, 8 గంటలు వచ్చేసి జీర్ణరసాలను గ్లాసులు అనమాట. పూర్తిగా ఉడికిన గుడ్డు ఇక్కడ 3.5 గంటలు, ఇక్కడ 8 గంటలు అనమాట. సగం ఉడికిన గుడ్డు వచ్చేసి కడుపులో 3 గంటలు, జీర్ణరసాలను గ్లాసులో 76 గంటల 30 నిమిషాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చిలకబడ్డ పచ్చిగుడ్డు. ఏది చిలకబడ్డ పచ్చిగుడ్డు తీసుకున్నట్టయితే మనకు కడుపులో వచ్చేసి 2 hours, మనకు బయట వచ్చేసి 4 hours 15 minutes అనమాట. అంత పచ్చిగుడ్డు తీసుకున్నట్టయితే ఇక్కడ 1 hour 30 minutes, గంట 30 నిమిషాలు, 1 గంట 30 నిమిషాలు. మనకి ఇక్కడ జీర్ణరసాలను గ్లాసులు అయితే 4 hours అనమాట. ఇక్కడ ఎక్కువ సమయం దేనికి పట్టింది అంటే, ఇక్కడ ఎక్కువ సమయం వచ్చేసి మనకు ఎక్కడంటే అక్కడ చూసుకున్నట్టయితే ఎక్కువ సమయం వచ్చేసి మనకు సగం ఉడికిన గుడ్డు తీసుకున్నట్టయితే కడుపులో 3 hours, మన ఇక్కడ ఎంత అంటే మనకు 76 గంటల 30 నిమిషాలు అనమాట. ఇక్కడ మనకు జీర్ణరసాల గ్లాసులు 76 అంటే దాదాపు ఎంత 3 రోజుల పైన అనమాట. ఇది ఎక్కువ సమయం పట్టింది. నెక్స్ట్ వచ్చేసి తక్కువ టైం ఏదంటే మనకు పచ్చిగుడ్డు అనమాట. మనకు గంటన్నర సమయము, బయట అయితే ఎంత అంటే మనకు 4 hours అనమాట. ఇది మనకు ఆయన సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ప్రయోగాలు, ఇది మరిగించిన పాలు, పూర్తిగా ఉడికిన గుడ్డు, సగం ఉడికిన గుడ్డు, చిలకబడ్డ పచ్చిగుడ్డు అనమాట. మనకి ఎక్కువ సమయం దేనికంటే సగం ఉడికిన గుడ్డుకి, అంటే హాఫ్ బాయిల్డ్ ఎగ్ వచ్చేసి మనకు బయట 76 hours పట్టిందనమాట. అదే మనకు దేనికి తక్కువ సమయం పట్టిందంటే మనకు ఏది పచ్చిగుడ్డు వచ్చేసి చాలా తక్కువ సమయము, అంటే పచ్చిగుడ్డు తక్కువ సమయము, సగం ఉడికిన గుడ్డు వచ్చేసి మనకు చాలా ఎక్కువ టైం అంటే 76 hours, అంటే 76.5 hours అనమాట. ఇది ఇక్కడ 1 hour 30 minutes, ఇక్కడ 4 hours. ఫలితం ఏమైందంటే ఇక్కడ రిజల్ట్ ఏం కనుక్కున్నా అంటే, ఇక్కడ బయట కంటే కడుపులో ఆహారం త్వరగా జీర్ణం అవుతుందని ఇక్కడ ఈయన ప్రయోగాల ద్వారా నిర్వహించారనమాట. అంటే మనకు బయట అంటే 60 జీర్ణరసాలు తీసుకున్నప్పటికీ కూడా బయట కంటే కడుపులో ఆహారం త్వరగా జీర్ణం అవుతుందని చెప్పేసి అంటున్నాడు. అదేవిధంగా మనకు జీర్ణ వ్యవస్థ సంబంధించిన డాక్టర్ని మనం ఏమంటామంటే గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అంటాం. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అంటాం. జీర్ణ సంబంధించిన డాక్టర్ని ఏమంటాం మనం గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అంటాం. అయితే మనకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్, జీర్ణ వ్యవస్థలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందని చెప్పేసి చాలా ఇంపార్టెంట్. చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు నోట్లో, అంటే ఇక్కడ జీర్ణ వ్యవస్థలో ఎక్కడెక్కడ ఈ డైజెస్ట్ సిస్టమ్ వచ్చేసి మనకు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ నోట్లో వచ్చేసి మనం తీసుకున్నటువంటి ఆహారం లాలాజలంతో కలిసిపోయి ఎంత అక్కడ మనకు నమ్మడానికి ఎంత సమయం పడుతుంది, అక్కడ మనకు నోట్లో ఎంత సమయం ఉంటుంది, ఆహారం వచ్చేసి 5 to 30 seconds ఉంటుంది. అదేవిధంగా మనకు ఆహార నాళం, అంటే ఇక్కడ మనకు నోటి నుంచి ఆహార నాళం నుంచి మనకు జీర్ణాశయం వెళ్ళడానికి దాదాపు ఎంత సమయం పడుతుంటే 10 to 15 seconds టైం పడుతుంది అనమాట. 10 నుంచి 15 సెకండ్ల సమయం పడుతుంది. ఎక్కడి నుంచి నోటి నుంచి మనకు జీర్ణాశయంకి వెళ్ళడానికి, అంటే నోటి నుంచి జీర్ణాశయంకి వెళ్ళడానికి మనకి ఎంత టైం పడుతుంది, 10 నుంచి 15 సెకండ్లు. అదేవిధంగా జీర్ణాశయంలో జీర్ణరసాలతో ఇక్కడ మనకు జీర్ణాశయంలో ఎంత టైం ఉంటుంది అంటే, మనం ఆహారం వచ్చేసి 3 గంటల నుంచి మనకు 3 hours to 5 hours మనకు జీర్ణాశయంలో ఉంటుంది. అదేవిధంగా చిన్న పేగలు వచ్చేసి ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేది ఎక్కడంటే, చాలా ఇంపార్టెంట్, మనకు ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేది ఎక్కడంటే, కంప్లీట్గా డైజెస్ట్ ఎక్కడంటే మనకు చిన్న పేగ అనమాట, స్మాల్ ఇంటెస్టైన్. ఆహారం పూర్తిగా జీర్ణమయ్యి రక్తంలో శోషించబడుతుంది. ఇక్కడ మనకు చిన్న పేగలు వచ్చేసి 3 నుంచి 4 గంటల సమయం ఉంటుందన్నమాట. మనకు జీర్ణాశయంలో వచ్చేసి 3 to 5 hours, చిన్న పేగలు వచ్చేసి 3 to 4 hours, మనకు పెద్ద పేగలు వచ్చేసి 3 గంటల నుంచి 8 గంటల సమయం అన్నమాట. మరోసారి చూసుకున్నట్టయితే ఇక్కడ నోట్లో వచ్చేసి 5 నుంచి 30 సెకండ్ల సమయం ఉంటుంది ఆహారం. తర్వాత ఈ నోట్ నుంచి జీర్ణాశయానికి ప్రయాణించడానికి సమయం ఎంత పడుతుందంటే 10 to 15 seconds. జీర్ణాశయంలో ఎంత అంటే 3 to 5 hours, చిన్న పేగలో 3 నుంచి 4 గంటలు. అదేవిధంగా పెద్ద పేగ వచ్చేసి మనకు 3 గంటల నుంచి 8 గంటల సమయం ఉంటుందన్నమాట. 3 hours to 8 hours అనమాట. 3 గంటల నుంచి 8 గంటల వరకు సమయం వరకు ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ లాస్ట్ వచ్చేసి మనకు ఘన వ్యర్థాలు వచ్చేసి మలం ద్వారా. అయితే ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఆహారం పూర్తిగా ఎక్కడ జీర్ణం అవుతుందంటే చిన్న పేగలో జీర్ణమయ్యి రక్తంలో శోషించబడుతుంది.
మనకు పెద్ద పేగులో ఏం జరుగుతుందంటే జీర్ణం కాని ఆహారం ఏది ఉందనుకో నీరు ద్రవాలు జీర్ణం కాని ఆహారం నీరుతో సహా పెద్ద పేగులో వెళ్ళి నీరు ద్రవాలు ఏమవుతుంటే అవి రక్తంలో శోషించబడి మనకి ఇక్కడ పెద్ద పేగు తీసుకున్నట్టయితే జీర్ణం కాని ఆహారము నీటితో సహా పెద్ద పేగులో వెళ్తుందన్నమాట. ఆ పెద్ద పేగులో ఉన్నటువంటి నీరు ద్రవాలు ఇంకా ఏమైనా మిగిలినటువంటి నీరు కానీ ఆ ద్రవాలు కానీ మనకు ఇక్కడ రక్త ప్రవాహంలో కలిసిపోయి చివరిగా మనకు ఘన వ్యర్థాలు వచ్చేసి మనకు పాయు ద్వారా మనకు బయట విసర్జించడం జరుగుతుంది అన్నమాట. ఇది ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఈ ఆహార నాళంలో ఈ ఆహారం ఎక్కడ ఎంత సమయం ఉంటుందని చెప్పేసి మనం చాలా ఇంపార్టెంట్. నోట్లో 5 to 30 seconds, ఆహార నాళంలో 10 to 15 seconds, జీర్ణాశయంలో 3 to 5 hours, చిన్న పేగులో 3 to 4 hours, అదేవిధంగా పెద్ద పేగులు వచ్చేసి మనకు 3 to 8 hours అనమాట. దాని తర్వాత మలం చివరిగా మలమన్నం పూర్తిగా జీర్ణం అయ్యేది ఎక్కడంటే మనకు చిన్న పేగులో జీర్ణం కాని ఆహారం వచ్చేసి మనకు పెద్ద పేగులో ఏం జరుగుతుందంటే నీరు ద్రవాలు రక్తంలోకి శోషించబడతాయి. అంటే మనకు పెద్దగా ఏం జరుగుతుంది, పెద్ద పేగులో నీరు ద్రవాలు మాత్రమే రక్తంలోకి అంటే మిగిలినటువంటి నీరు ద్రవాలు శోషించబడతాయి అన్నమాట. ఇది మనకు ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకు 10th క్లాస్లో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. మనం నోట్లో జీర్ణమైన ఆహారం ఏమంటాం, మనకు చాలా ఇంపార్టెంట్ వచ్చేసి మనకు జీర్ణరసాలు 10th క్లాస్ బాక్స్ చాలా ఇంపార్టెంట్. జీర్ణాశయ ఎంజైమ్స్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్. ఎంజైమ్స్ పైన ఖచ్చితంగా మనకు ఇంతకుముందు ప్రీవియస్ స్టేట్ బిట్లో ఒక క్వశ్చన్ అడగమంటే ఏదంటే ఇక్కడ మనకు జీర్ణరసాలు లేనటువంటి ఎంజైమ్ ఎక్కడ ఉంటుందంటే జీర్ణరసాలు కానటువంటి ఎంజైమ్ ఎక్కడ మనకు పైత్యరసంలో ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకు జీర్ణరసాలకు సంబంధించిన బాక్స్ 10th క్లాస్లో చాలా ఇంపార్టెంట్, మనకు అది చూసుకోవాలి. ఇది మనకు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ 5th క్లాస్, అదేవిధంగా 5th క్లాస్ సంబంధించినటువంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది ఈయన కడుపు కిటికీ ప్రయోగం అనమాట. ఇప్పుడు మార్టిన్ సైనికం పైన 1822లో 9 years కడుపులో మనకు రసాలు ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి. ఖాళీగా మనకు 25% ఖాళీ కడుపు ఉంచుకోవాలి. మన కడుపులో వచ్చేసి 30 degrees Celsius ఉష్ణోగ్రత ఉంటుంది. అదేవిధంగా మనకు ఎక్కడ ఆహారం ఎంత ఉంటుంది, మనకు ఈయన ప్రయోగాలు వచ్చేసి ఏమో నిర్ధారించుకోవడం జరిగిందంటే ఇక్కడ బయట కంటే కడుపులో ఆహారం త్వరగా జీర్ణమవుతుంది అనుకున్నాడు. ఇక్కడ తక్కువ సమయం దేనికంటే మనకు పచ్చిగుడ్డు అనమాట 1.5 hours టైం, ఇక్కడ బయట వచ్చేసి 4 hours. మనకు ఎక్కువ సమయం వచ్చేసి మనకి ఎక్కడంటే సగం ఉడికిన గుడ్డు వచ్చి 3 hours, ఇక్కడ నేను బయట వచ్చేసి 76.5 hours అనమాట. ఇది ఈయన ప్రయోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, జీర్ణవ్యవస్థకు సంబంధించినటువంటి అనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు 10th క్లాస్లో ఎంజైమ్స్ పైన ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఒకసారి ఆ బాక్స్ చూసుకోండి. నెక్స్ట్ క్లాస్లో ఆ హయ్యర్ క్లాస్ కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం ఇక్కడ విసర్జక వ్యవస్థ గురించి తీసుకున్నట్టయితే విసర్జక వ్యవస్థ ఎస్క్రిటరీ సిస్టమ్ అంటాం దీన్ని. అయితే ఇక్కడ ఇవి ఎక్కడుంటాయి అంటే మనకు విసర్జక వ్యవస్థ మనం దీన్ని ఏమంటామంటే ఇక్కడ ఈ మూత్రపిండాలు తీసుకున్నట్టయితే ఇవి ఎక్కడుంటాయంటే మనకు నడుము అంటే మనకు నడుము కింద మనకు అంటే వెన్నెముక ఇరువైపులా అనమాట. అంటే లాస్ట్ ఇక్కడ నడుము వెన్నెముక ఇరువైపులా ఉంటాయన్నమాట. చిక్కుడు గింజ ఆకారంలో ఈ మూత్రపిండాలు ఉంటాయన్నమాట. ఈ మూత్రపిండాలు ఏం చేస్తాయంటే మనకు ఈ మూత్రపిండాలు వచ్చేసి రక్తాన్ని వడపోసి ఏం చేస్తాయంటే రక్తాన్ని వడపోసి దానిలోని మలినాలను ఏం చేస్తాయంటే మూత్రం రూపంలో బయటకు విసర్జించడం జరుగుతుందన్నమాట. మరోసారి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు విసర్జక వ్యవస్థలో భాగంగా మనకు మూత్రపిండాల గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కిడ్నీస్ అంటే వీటిని ఇవి వచ్చేసి ఏం చేస్తే రక్తాన్ని శుద్ధి చేసి ఒక వడపోత సాధనంగా రక్తాన్ని శుద్ధి చేసి ఈ మలినాలను వచ్చేసి ఇక్కడ మనకు మూత్రం రూపంలో బయటికి పంపించడం జరుగుతుందన్నమాట. అంటే రక్తంలోని మలినాలను మూత్రపిండాలు రక్తాన్ని వడపోసి దానిలోని మలినాలను వేరు చేస్తాయి. ఇవి మూత్ర రూపంలో బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. అయితే చర్మం కూడా చెమట రూపంలో రక్తంలోని మలినాలను విసర్జిస్తుంది. అనమాట. మూత్రపిండాలు వచ్చేసి మనకు 2 డాక్టర్లు ఉంటారనమాట. మూత్రపిండాలకు వచ్చేసి 2 డాక్టర్స్ ఉంటారు. వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని మనం ఏమంటామంటే నెఫ్రాలజిస్ట్. శస్త్రచికిత్స అంటే మనం ఆపరేషన్స్ చేసే డాక్టర్ని ఏమంటామంటే యూరాలజిస్ట్ అంటాం. చాలా ఇంపార్టెంట్, మనం ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. మూత్రపిండాలకు వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని మనం నెఫ్రాలజిస్ట్ అంటాం. శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ చేసే డాక్టర్ని మనం ఏమంటామంటే యూరాలజిస్ట్ అంటాం. ఇవి మనకు మూత్రపిండ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనకు 10th బయాలజీలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మనకు ప్రీవియస్ షీట్లో కూడా వీటికి అంటే మూత్రపిండాల్లో
ఏను ఎక్కడ నుంచి ఏ ఆర్డర్ అని చెప్పేసి మనకు అంటే నెఫ్రాలజిస్ట్ మనకు నెఫ్రాలజీ గురించి ఇవ్వడం జరిగింది, నెఫ్రాన్ గురించి ఇవ్వడం జరిగింది మనకు ప్రీవియస్ స్టేట్లో. నెఫ్రాన్ యొక్క నిర్మాణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి, ప్రీవియస్ స్టేట్లో మనకు నెఫ్రాన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే నెఫ్రాన్ అంటే మనకు దాని యొక్క నిర్మాణంలో స్టార్టింగ్ ఎలా ఉంటుంది, బౌమాన్ గుళిక అంటే ఏంది, వాటికి సంబంధించిన ఒక ఆర్డర్లో క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగిందనమాట. ఒకసారి చూసుకోండి, నెఫ్రాన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోండి. ఈ ఇద్దరు డాక్టర్లు మనకు ఎలా ఉంటాయన్నమాట, ఇవి ఎక్కడ ఉంటాయని చెప్పేసి. మనకు చర్మం కూడా ఒక విసర్జక అవయవమే అనమాట. ఇది మనకు విసర్జక వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట మన 5th క్లాస్లో. నెక్స్ట్ వచ్చేసి మన నాడీ వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దాం. మనం నాడీ వ్యవస్థ గురించి తీసుకున్నట్టయితే చివరగా మన ఇక్కడ 5th క్లాస్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. మనకు 5th క్లాస్లో ఏమి ఇచ్చారంటే మెదడు నాడుకు సంబంధించిన డాక్టర్ మనం ఏమంటామంటే న్యూరాలజిస్ట్ అంటాం. మెదడు నాడుకు సంబంధించిన డాక్టర్ మనం ఏమంటాం న్యూరాలజిస్ట్ అంటాం అనమాట. అయితే మన శరీరం మన కంట్రోల్లో ఉండాలంటే మనకు ఇక్కడ ఒక సిస్టమ్ అనేది ఉందన్నమాట. అయితే ఈ నాడీ వ్యవస్థ వచ్చేసి మళ్ళీ మనకు 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి కేంద్ర నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అదేవిధంగా పరిధీయ నాడీ వ్యవస్థ. నాడీ వ్యవస్థ మళ్ళీ 2 రకాలు అనమాట. ఒకటి కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ. కేంద్ర నాడీ వ్యవస్థ మన దీన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం, సిఎన్ఎస్. అయితే దీంట్లో మళ్ళీ 2 ఉంటాయి అన్నమాట. మళ్ళీ కేంద్ర నాడీ వ్యవస్థలో ఒకటి మెదడు, వెన్నుపాము అనమాట, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. మళ్ళీ పరిధీయ నాడీ వ్యవస్థలో మనకు ఏదంటే మళ్ళీ ఇక్కడ మనకు పరిధీయ నాడీ వ్యవస్థలో మనకు నాడులు వస్తాయి. అదేవిధంగా స్వయం చోదిత నాడీ వ్యవస్థ అని చెప్పేసి ఉంటుంది అనమాట. స్వయం చోదిత నాడీ వ్యవస్థ, నర్వ్స్ అండ్ ఆటోనామస్ నర్వస్ సిస్టమ్. అయితే ఇక్కడ మన నర్వ్స్ వచ్చేసి మన 2 టైప్స్ నర్వ్స్ అనమాట. ఒకటి కపాల నాడులు, క్రేనియల్ నర్వ్స్, అదేవిధంగా కషేర్ నాడులు లేదా వెన్ను నాడులు అనమాట. మనకు బ్రెయిన్ నుంచి వచ్చే నర్వ్స్ని ఏమంటామంటే మనకు కపాల నాడులు అంటాం. అదేవిధంగా వెన్నుపాము నుంచి వచ్చే నాడుల్ని మనం ఏమంటామంటే కషేర్ నాడులు అంటాం, స్పైనల్ నర్వ్స్ అంటాం. ఇక్కడ చూసుకున్నట్టయితే స్వయం చోదిత నాడీ వ్యవస్థలో మళ్ళీ మనకు 2 టైప్స్ అనమాట. సహానుభూత నాడీ వ్యవస్థ, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, అదేవిధంగా సహానుభూత నాడీ వ్యవస్థ. ఇది మనకు 10th క్లాస్లో ఉన్నటువంటి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇంకా మనకు ఈ బ్రెయిన్ వెన్నుపాము సంబంధించిన ఇన్ఫర్మేషన్ 10th క్లాస్లో బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. మరొకసారి చూసుకోండి, ఇక్కడ ఇది కంప్లీట్గా నాడీ వ్యవస్థ అనమాట. మన శరీరం నుంచి బ్రెయిన్కి సమాచారం అందించాలన్నా, బ్రెయిన్ నుంచి మనకు సమాచారం మనకు టార్గెట్కి ఆర్గాన్కి రావాలన్నా మనకు కొన్ని నర్వ్స్ అనేవి ఉంటాయన్నమాట. మనకు నాడీ వ్యవస్థ అని ఉంటుంది. మనకు ఇన్ఫర్మేషన్ అంటే బ్రెయిన్కి వెళ్ళాలన్నా, బ్రెయిన్ నుంచి మనకు సమాచారం శరీర భాగాలు రావాలన్నా కూడా మనకు నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. ఈ నర్వస్ సిస్టంలో 2 టైప్స్ అనమాట. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ. కేంద్ర నాడీ వ్యవస్థలో వచ్చేసి మళ్ళీ 2 రకాలు, మెదడు, వెన్నుపాము. పరిధీయ నాడీ వ్యవస్థలో వచ్చేసి మనకు నాడులు, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. నాడులు వచ్చేసి మళ్ళీ మనకు కపాల నాడులు, కషేర్ నాడులు అనమాట. కపాల నాడులు వచ్చేసి మనకి ఎక్కడి నుంచి బయలుదేరుతాయి, మెదడు నుంచి బయలుదేరిన నాడుని మనం కపాల నాడులు అంటాం. వెన్నుపాము నుంచి బయలుదేరిన నాడుని మనం కషేర్ నాడులు లేదా వెన్ను నాడులు అంటాం. క్రేనియల్ నర్వ్స్, స్పైనల్ నర్వ్స్. స్వయం చోదిత నాడీ వ్యవస్థలో మళ్ళీ మనకు 2 టైప్స్ నర్వ్స్ అంటే దీన్ని మనం ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ అంటాం, ఏఎన్ఎస్ ఆటోనామస్ నర్వస్ సిస్టమ్. మళ్ళీ దీంట్లో 2 టైప్స్ అనమాట. సహానుభూత నాడీ వ్యవస్థ, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. తర్వాత ఇక్కడ దీంట్లో మళ్ళీ సహానుభూత నాడీ వ్యవస్థ, దీన్ని పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఇది మనకు 5th క్లాస్లో ఉన్నటువంటి వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఓన్లీ 6 వ్యవస్థలు మాత్రమే ఇవ్వడం జరిగింది. మనకు జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనకు విసర్జక వ్యవస్థ అనమాట. ఇలాగా మనకు కొన్ని వ్యవస్థలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.